హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ ఘాటి ఈ మూవీ 2 అవర్స్ అండ్ 32 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మూవీలో ఘాటి అంటారు గైస్, కాకపోతే మూవీలో ఘాటి గురించే పర్ఫెక్ట్ గా చూపించలేదు అనమాట. మూవీలో ఘాటిని ఎలా చూపిస్తారంటే ఏదో ఒక మూసేవాడు అన్నట్టుగా చూపిస్తారు అంతే. అసలు ఘాటీలకి గంజాయి సోర్స్ ఎలా వస్తది, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ మనీ ఎలా వస్తది, వీళ్ళు పర్ఫెక్ట్ గా అదేం చూపించలేదు గైస్. సరే ఇదంతా పక్కన పెడితే స్టార్టింగ్ లో రాజహంస, శీలావతి అనేసి కొన్ని గంజాయి పేర్లు చెప్తారు గైస్. అసలు ఆ గంజాయి ఎక్కడ చిక్కుతుంది, ఎలా చిక్కుతుంది, వాట్ ఎవర్, అసలుకి వీళ్ళు ఏం గంజాయి గురించి ఏం చెప్పలేదు గైస్. సరే ఇదంతా పక్కన పెడదాం గైస్. మూవీ అన్నా బాగుందా అంటే, మూవీ ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ అంటాడు, ఘాటి అంటాడు, మ్యారేజ్ అంటాడు, అదంటాడు ఇదంటాడు. నాకైతే గైస్ లిటరల్లీ పిచ్చ అంటే పిచ్చ లాగా అనిపించింది అనమాట. లిటరల్లీ గైస్ మూవీ నేనైతే చూస్తున్నాను ఆపుతున్నాను, చూస్తున్నాను ఆపుతున్నాను. ఎందుకంటే నాకు లిటరల్లీ చాలా అంటే చాలా లాగా అనిపిస్తున్నాడు మూవీ అయితే. అందుకనే గైస్ మీకు మూవీ రివ్యూ కూడా చాలా అంటే చాలా లేట్ గా వచ్చింది. లిటరల్లీ గైస్ ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చ అంటే పిచ్చ లాగా ఉంది గైస్. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే హీరో ఉన్న సీన్స్ అయితే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు గైస్. ఎందుకంటే అక్కడ ఫైట్స్ ఉంటాయి, యాక్షన్ అవుతా ఉంటుంది అనమాట. ఆ యాక్షన్ కి ఆ ఫైట్స్ కి మన హీరో కట్అవుట్ సరిపోవట్లేదు అనమాట. హీరో ఏంట్రా అంటే ఆ డ్రామాకి ఆ లవ్ కి పనికొస్తాడు గైస్ అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంట్రా అంటే మన హీరో అండ్ హీరోయిన్ ఘాటీలుగా ఉండి గంజాయిని తరలిస్తూ ఉంటారు. అయితే అప్పుడు వాళ్ళకి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటి, ఆ సమస్యని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. సరే ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సరే సెకండ్ హాఫ్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మామ. సెకండ్ హాఫ్ లో అనుష్క అయితే గైస్ మూవీకి అయితే ప్రాణం పోస్తుందని చెప్పాలి. ఏమైనా మూవీలో కొద్దో గొప్ప బాగుందా అంటే అది కూడా సెకండ్ హాఫే బాగుంటుంది గైస్. అది కూడా అనుష్క వల్లే అనమాట. అనుష్క చేసే కిల్లింగ్ కానీ, తన క్యారెక్టరైజేషన్ కానీ, తన వైలెన్స్ కానీ కొంచెం బాగుంటుంది గైస్ సెకండ్ హాఫ్ లో. అనుష్క క్యారెక్టర్ అయితే గైస్ ఫస్ట్ హాఫ్ లో అయితే నాకైతే నచ్చలేదు గైస్. సెకండ్ హాఫ్ లోనే కొంచెం బాగుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది గైస్. సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నాయి గైస్ కొన్ని క్రింజ్ సీన్స్. ఏంట్రా అంటే అనుష్కకి బుల్లెట్ తగులుతుంది గైస్. బుల్లెట్ తగిలిన తర్వాత అనుష్కకి వైద్యం చేస్తారు గైస్. వైద్యం చేసిన తర్వాత స్పృహలో ఉండకుండా నిద్రలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అప్పుడు విలన్స్ వస్తారు గైస్, అప్పటికప్పుడు లేచి విలన్స్ అందరిని చంపేసిద్ది అనమాట. అదైతే నాకు కొంచెం క్రింజ్ గా అనిపించింది. అండ్ మూవీలో క్లైమాక్స్ కూడా అంతే ఉండదు గైస్. క్లైమాక్స్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా మూవీలో ఎమోషన్ ట్రై చేస్తారు గైస్ ఇంటర్వ్యూలో. నాకైతే అది పెద్ద క్రింజ్ అనిపించింది గైస్. కాకపోతే ఏంట్రా అంటే గైస్ మూవీలో సాంగ్స్ ఉంటాయి గైస్, చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. మూవీలో ఒక 3 సాంగ్స్ ఉన్నాయి గైస్. ఇంటర్వ్యూల తర్వాత ఒక సాంగ్ వస్తుంది గైస్, ఆ సాంగ్ లో లిరిక్స్ ఉంటాయి గైస్, చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఆ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని కొన్ని సీన్స్ లో అయితే సీజీ అండ్ విఎఫ్ఎక్స్ అంతగా బాగాలేదు గైస్. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే కొన్ని బ్లాస్ట్ అవుతా ఉంటాయి, అక్కడే సీజీ అండ్ విఎఫ్ఎక్స్ అయితే అంతగా బాగాలేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. అది కూడా సెకండ్ హాఫ్ వల్లే. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2/5.